ఎంతమంది అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు? మేము ముగ్గురం అన్నదమ్ములం. ఓకే. అమ్మ నాన్న 2013లో చనిపోయాడు. ఓకే. అంటే ఏమైంది నాన్నకి? నాన్నకి అంటే డ్రింక్ చేసేవాడు. ప్లస్ దాంతోపాటు సమ్మర్ టైంలో వర్క్కి వెళ్ళొచ్చి తాగేసి అంటే నైట్ ఫంక్షన్ ఉండే దానికి అటెండ్ అయ్యాడు. అటెండ్ అయ్యి దాని తర్వాత నెక్స్ట్ డే నైట్లో పడుకొని ఉన్నాడు. తెల్లారు లేసే వరకు నాన్న లేదు ఇంకా. అప్పుడు నేను ఇంటర్ కంప్లీట్ అయిపోయింది అప్పుడే. ఏం చేయాలి అప్పుడు నాకు ఏం చేయాలో తోచలేదు నాకు అసలు. నాన్న లేడు అని అంటే నమ్మలేకపోయినా. దాని తర్వాత ఇంకా తమ్ముళ్ళు ఇద్దరు చిన్నోళ్ళు. అమ్మ ఏం చేయాలని నేను ఫస్ట్ నుంచి నాకు ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ ఉండే. దాని నుంచి నేను ఇక ఫోటోగ్రఫీ ఫీల్డ్లోకి ఎంటర్ అయినా. ఓకే. ఫోటోగ్రఫీ దాంతోనే ఇప్పటి వరకు నేను ఫోటోగ్రఫీ చేస్తూనే వస్తున్నా. అంటే ఇంటర్ అయిపోయిన తర్వాత నాన్న చనిపోయిందా? ఇంటర్ చదువుతుంటే? ఇంటర్ అయిపోయిన తర్వాత నాన్న చనిపోయాడు. ఓకే. అంటే అన్ని రోజులు మొత్తం నాన్న చూసుకున్నాడు ఇంట్లో? నాన్న చూసుకున్నాడు. సో సడన్ గా నాన్న చనిపోగానే మొత్తం అమ్మ పైన నీ పైన పడుతుంది బాధ్యత మొత్తం. సో నువ్వు ఇంటర్ అంటే అప్పటికి నీకు అంత మెచ్యూరిటీ ఉండదు. సో అంటే సింగిల్ పేరెంట్ గా అమ్మనే మిమ్మల్ని